ఇక్కడి నుంచి అరణ్యార్ ప్రాజెక్టుగా నీళ్లు వెళ్తాయి. మధ్యలో వేణుగోపాల్ సాగర్ వస్తుంది, ఇంకొక రిజర్వాయర్ వస్తుంది. ఇవన్నీ పూర్తి చేసి నేను పుట్టిన ఈ జిల్లాకి ఇవన్నీ సాధించి నా రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అభివృద్ధి చేస్తున్నాను, ఇండస్ట్రీ తీసుకొస్తున్నా. తమ్ముళ్ళు 1 ఇయర్ అయింది, 10 లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి ఎంఓయూలు చేశాం. 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పాను. మీకు హామీ ఇస్తున్నా, ఆగస్టు 20 లోపల డిఎస్సి పూర్తవుతుంది. అది ఇచ్చే బాధ్యత ఇప్పటికే అయిపోయిందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది అవుతానే ఇంకొక పక్క చదువుకున్న పిల్లల్ని తల్లిదండ్రులపైన ఆధారపడకుండా మీకు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యోగాలు కూడా కల్పిస్తా. రైతుకి అన్నదాత సుఖీభవ కేంద్రం ఎప్పుడు ఇస్తే అప్పుడు వాళ్ళ అకౌంట్లో మన వాటా కూడా డబ్బులు వేస్తా. ఇంకో పక్క ఆడబిడ్డలందరికీ శుభవార్త, ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, దిక్కుదోచని పరిస్థితి, అనుభవం నాలాంటి వాడికి తల తిరిగే పరిస్థితి. కానీ నాలో మాత్రం ఏ మాత్రం కూడా ఎన్నిక్కి పోను. ముందు చూపు తప్ప పక్క చూపు ఎప్పుడూ ఉండదు, దొంగ చూపు ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కష్టపడేది మీకోసరం, ఈ రాష్ట్ర ప్రజల కోసరం. నేను ఒక మాట చెప్పాను, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం మా ప్రజలకు పంచుతానని ఆ రోజే చెప్పానని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఇంకొక వినూత్నమైన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను. 2029కి పేదరికం లేని సమాజం నా ఆశయం. నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసరం కాదు, సంపద సృష్టించాలి. దానికి కొంతమంది వ్యక్తులు కావాలి. కానీ నా కష్టం ఈ పేదవాళ్ళ కష్టాలు తీరాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. దానికోసమే కష్టపడుతున్నా. అందుకే P4 కింద ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టారు. ఆగస్టు 15 లోపల మార్గదర్శి బంగారు కుటుంబాలు, హై నెట్వర్త్ ఉండే ఇండివిజువల్స్ 10% తీసుకొని కింద నుండే 20%కు మ్యాప్ చేసి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీకు నూతనమైన ఆలోచనలు ఇచ్చి అవసరమైతే ఖర్చుకు కావాలంటే 10 రూపాయలు ఖర్చు పెట్టి మీ ఆదాయాన్ని పెంచుతూ మీ జీవన ప్రమాణాలు పెరిగేట్టుగా అవసరమైతే ఆ పిల్లల్ని బాగా చదివించేట్టుగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేక కార్యక్రమాలతో నేను ఒక వినూత్నమైన కార్యక్రమాలతో మీ దగ్గరికి వస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, నేను ఏ పని చేసినా సమాజ హితం కోసం తప్ప దీంట్లో నాకంటూ ఏమీ లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే నేను చేసే పనులకు మీ దగ్గర నుంచి నాకు సహకారం కావాలి. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞం సమిక్షేమం, అభివృద్ధి. ఆ యజ్ఞ ఫలితాలు మీకు అందజేయాలనేది నా ఆలోచన. అయితే ఈ యజ్ఞాన్ని భగ్నం చేయాలని రాక్షసుల కంటే
ఇప్పుడే ఏ విధంగా భూతం కనబడుతుందో ఇలాంటి భూతాలు దెయ్యాలు రాక్షసులు మన దగ్గర ఉండే పరిస్థితికి వచ్చారు. నేనెప్పుడూ రాజకీయ పార్టీల్లో ఇలాంటి చూడలేదు. చేసేటివన్నీ తప్పుడు పనులే, అడిగితే ఎదురుదాడి, ప్రజాహితం కోసం ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయి మీ జీవితాల్లో వెలిగించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే వాళ్లే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. అందరం కలుద్దాం. ఇప్పుడు నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేయకపోతే నన్ను ఎవరిని అడుగుతారా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను రావాలనా? నేను మీ ఊర్లో మురిక్కాలు పెట్టిందో నేను చూడాలనా? ఎందుకు చూస్తున్నాను? ఎందుకు ఎక్కడ చెత్త ఉందో చూడాలనా? నేను కూడా చెత్త అంతా రోడ్డు మీద వేయించచ్చు కదా, అడగరు కదా. కానీ ఎందుకు చేస్తున్నాను? మీ ఆరోగ్యం కోసరం, మీ భవిష్యత్తు కోసరం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పనులన్నీ చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఇక్కడే మా నారాయణ గారు ఉన్నారు. ఇప్పుడు మొత్తం చూస్తే ఇక్కడ కొన్ని రోడ్ల పనులు ఉన్నాయి. ఇంకొక పక్క ఒక పక్క చూస్తే కొన్ని డ్రైనేజ్ కానీ సీవరేజ్ కానీ ఇలాంటి పనులు ఉన్నాయి. ఇంకొక పక్క ఇంకా కూడా కొన్ని స్మార్ట్ సిటీ కింద ఇచ్చిన ప్రాజెక్టులు కొన్ని మిగిలిపోయినాయి. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, భారతదేశంలోనే తిరుపతి ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రాన్ని ఒక మోడల్ సిటీగా, ఒక ఆదర్శమైన నగరంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి దగ్గర ఒక 77 మొత్తం కలిసి ఒక 100-150 కోట్లు ఖర్చు అవుతుంది. వేరియస్ స్కీమ్స్లో నారాయణ గారికి చెప్తున్నా, ఒకసారి సర్క్యులర్ ఎకానమీ కోసం ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడమే కాకుండా తిరుపతిని ఒక విద్యా కేంద్రంగా, ఒక దివ్య క్షేత్రంగా, స్పిరిచువల్ సిటీగా, ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే తిరుపతికి వచ్చి పెళ్లిళ్ళు చేసుకునేట్టుగా, డెస్టినేషన్ మ్యారేజ్ అన్ని ఇక్కడే చేసుకునేట్టుగా, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకునేట్టుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎవరైనా వస్తే 1 రోజు 2 రోజులు దర్శనం చూసుకొని వెళ్ళిపోకుండా ఒక 3-4 రోజులు ఇక్కడ నుండి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు కూడా గడిపే విధంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది. ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీలో తిరుపతిని నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేసే బాధ్యత ఇంటి దగ్గర కూర్చొని లేకుంటే ఇక్కడనే పనిచేసుకునే విధంగా కంపెనీలు తీసుకొస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తూనే ఈరోజు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. దానికి ఎంత డబ్బులైనా పర్వాలేదు. నేను పుట్టిన ఊరు, నేను తిరిగిన తిరుపతి, ఈ తిరుపతిని ఒక మోడల్ సిటీగా చేసే బాధ్యత నాది నాది నాదని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మీ ఉత్సాహం చూశాను. మీరు ఉత్సాహం చూస్తే జేజేలు పలుకుతున్నారంటే, కేరింతలు కొడుతున్నారంటే అది చూసినప్పుడు నాకు ఒక ధైర్యం, మీరందరూ నాతో ఉన్నారు, కొండనైనా బద్దలు చేస్తాను. ఆ శక్తి దేవుడిస్తారు. మీరు ఆశీర్వదిస్తారు, మీరు సహకరిస్తారు. ఇది చేసినప్పుడు నాకు కొత్త కాదు, అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా నెరవేరుస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు తిరుపతికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ అభినందనలు
మీ సహకారం నా జీవితంలో మర్చిపోలేనని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు కుటుంబాలు ఒక 2 ఉన్నాయి. ఏ విధంగా చేస్తాం ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా. బంగారు కుటుంబం వినీత ఉందా అమ్మాయి? ఇదేనమ్మా. ఇక్కడ వినీత్ గారు ఉన్నారు, మార్గదర్శి.